హలో సార్, నేను కాల్ టాక్సీ డ్రైవర్ని మాట్లాడుతున్నాను. మీ ఇంటి ముందే ఉన్నాను సార్. అమ్మా సుశీల, కాల్ టాక్సీ వచ్చిందమ్మా, త్వరగా రెడీ అయ్యారా అమ్మా? చూసింది చాలు మిస్టర్, వెళ్దామా? ఇంతకు ముందు ఎప్పుడు అమ్మాయిల్ని చూడనే లేదా? చూశాను, కానీ మీలాంటి అందమైన అమ్మాయిలు ఎప్పుడూ కానీ కనిపించారు. అందమైన అమ్మాయి అయితే మింగేసేలా చూడాలా? మింగేటట్టు చూడడం తప్పే, కానీ నేను నా మనసులో ఉన్న అమ్మాయిని చూస్తున్నాను. ఇలా మాట్లాడి అమ్మాయిల్ని లైన్లో పెడతారు. లవ్ చేసిన తర్వాత చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. చూసి చూడనట్టుండే విషయంలో ఆడవాళ్ళదే ఫస్ట్ ప్లేస్ అని పోయిన వారం ఒక సర్వేలో తేలింది. ఆ సర్వే చేసింది మగాడై ఉంటాడు. మగాడే, ఒక అమ్మాయి వల్ల బాధింపబడిన మగాడు. అమ్మాయికి టైం బాగాలేదనుకుంటాను. సారీ రా, ఫోన్ మర్చిపోయి ఇంట్లో పెట్టేశాను, అందుకే నువ్వు కాల్ చేసినప్పుడు తీయలేకపోయాను. ఇంతసేపు గొడవపడి ఇప్పుడు సారీ చెప్తున్నావా? నేను కోపంగా ఉన్నాను. జాగ్రత్తగా వెళ్ళు. సరే. ఏ బాగా లేట్ అయింది. ఇదిగో బండి వచ్చేసింది. ఏయ్, నీ లవర్ రాలేదా? తన రూమ్మేట్ కొంట్లో బాలేదట, హాస్పిటల్ కి తీసుకెళ్ళి. రాకపోవడం ఏంటి? చూస్తూ ఉండండి, వెనకాలే వస్తాడు. భరత్ గురించి మీ నాన్నతో మాట్లాడతానన్నావు, మాట్లాడావా? తనను ఒప్పుకుంటారో లేదో అని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను. భరత్ మీ నాన్నకు తెలిసిన వాడే కదే. తను డ్రైవర్ గానే తెలుసు, కానీ నేను పెళ్లి చేసుకుంటానంటే ఎలా రియాక్ట్ అవుతారో తెలియడం లేదు. ఒప్పుకోలేదంటే ఏం చేస్తావే? ఏం చేస్తుంది? ఇప్పుడు జరిగినట్లుగా పారిపోయి పెళ్లి చేసుకుని రిసెప్షన్ ఇస్తుంది. ఓకే బాయ్. ఓకే బాయ్. వస్తానే. బాయ్. ఓకేనే. అలాగే స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. హలో, ఎందుకు రైట్ లో వెళ్తున్నారు? కారు ఆపండి. పనికి మళ్ళీ వెదవా. ఏదో అందంగా ఉన్నావు అనుకుంటే ఓవర్గా సీన్ చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. నిన్ను వదిలిపెట్టను రా, ఎప్పటికీ వదిలిపెట్టను. ఏమైంది? ఎవరండి వాడు? తెలీదండి, కాల్ టాక్సీ డ్రైవర్ ఉన్నట్టుండి మిస్బిహేవ్ చేశాడు. డ్రాప్ చేయనా? ఇల్లు దగ్గరే సార్. ఓకే ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి.